నమస్తే. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను మీ సురేంద్ర. ఏపీలో లిక్కర్ స్కామ్ సంబంధించి ఏం జరుగుతుంది ఏంటి అనేది అందరికీ తెలిసిన విషయమే. నిన్న విజయసాయి రెడ్డి గారు సిట్టు ముందు విచారణ కావడం జరిగింది. అయితే బయటకు వచ్చి ప్రెస్ మీట్ లో దీని వెనక ఆ, రాజా కసిరెడ్డి గారే ఉన్నారు. అయితే దానిపైన ఎవరున్నారు, దాని అసలు బాస్ ఎవరు ఏంటి అనే ప్రశ్నలు మీడియా నుంచి ఎదురైతే ఆయన కూడా ఎవరున్నారో రేపు మిథున్ రెడ్డి వచ్చి హాజరవుతారు, ఆయన అడగండి, లేదా లిక్కర్ స్కామ్ చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన అడగండి అని చెప్పడం జరిగింది. అయితే ఈ ప్రెస్ మీట్ అంశంలో ఎక్కడా కూడా జగన్ పేరుని ప్రస్తావించడం జరగలేదు. ఆ దీనికి సంబంధించి జగన్ వైపు నుంచి కొన్ని మీడియా సంస్థలు కానీ వార్తాపత్రికలు కానీ జగన్ హయాంలో వ్యాపారం చేసుకున్నారు వీళ్ళందరూ, అయితే ఈ విషయం జగన్మోహన్ రెడ్డికి కూడా తెలియదు అనే ప్రస్తావనని తెరపైకి తీసుకొస్తున్నారు. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి ఆ కొండబద్దల గౌతమ్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. ఏంటి సార్, ఆ ప్రెస్ మీట్ అంశంలో ఎక్కడ జగన్ పేరు తీసుకురాలేదు అనే దాని మీద జగన్ సంబంధించినటువంటి, అంటే జగన్ సపోర్ట్ చేసే కొన్ని వెబ్సైట్లు కానీ మీడియా మీడియా కానీ ఇలా రాసుకొస్తున్నాయి. అంటే వాళ్ళు చెప్పినట్టే జగన్మోహన్ రెడ్డి పేరు విజయసాయి రెడ్డి గారు కూడా ఎక్కడా ప్రస్తావించలేదు. ఏ విధంగా చూడాలి సార్ మనం ఈ అంశాన్ని? ప్రస్తావించకపోయినంత మాత్రాన అందులో జగన్మోహన్ రెడ్డి లేడు అని చెప్పటానికి ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి ఏం చిన్నపిల్లాడు కాదు కదా. చాక్లెట్ ఇచ్చి మభ్యపెట్టి వీళ్ళు ఈ పక్కన వ్యాపారాలు చేసుకొని లక్షల కోట్ల రూపాయలు మరి దేశం దాటిస్తుంటేనో చేయి దాటుతుంటేనో చూస్తా ఊరుకోవటానికి జగన్మోహన్ రెడ్డి అంత అమాయకుడా? తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆయన ఈ విజయసాయి రెడ్డి క్రిమినల్ మైండ్ తోటి ఆయన 1,00,000 కోట్లు సంపాదించాడనేది ఆరోపణ. ఈడీఏ స్వయంగా 30,000 కోట్ల రూపాయలు అటాచ్మెంట్ చేసింది. నిన్నగాక మొన్న దాల్మియా సిమెంట్స్ కి సంబంధించిన 793 కోట్ల రూపాయల విలువ కలిగిన ఆ ఆస్తిని మళ్ళీ జప్తు చేసింది ఈడీ అని అంటే దానికి చూపించిన కారణాలు ఏమిటండి? భారతీ సిమెంట్స్ లో 93 రూపాయలు విలువ కలిగిన షేర్ ని 1,441 రూపాయలకి షేర్ విలువగా 2 లక్షల షేర్లు భారతీ సిమెంట్స్ లో కొన్నాడు. మరి దాల్మియా సిమెంట్స్ వాళ్ళు దానికి గాను అనుచిత లబ్ధి ఏమిటి జరిగింది దాల్మియా సిమెంట్స్ కంటే సున్నపు రాయి గని వాళ్ళకి కట్టబెట్టడం అనేది, చాలా నామినల్ ఫీజుకి వాళ్ళకు కట్టబెట్టడం అనే దాని మీదట మరి వాళ్ళు వచ్చి ఇందులో పెట్టుబడులు పెట్టారు. అసలు భారతీ సిమెంట్స్ పెట్టడానికే అంత కాలేదట. ఆ 30 కోట్ల రూపాయలు వాళ్ళు వచ్చి ఆ షేర్లు కొనగానే మొత్తం ముప్పై కోట్ల రూపాయలు వచ్చేసినాయి. అసలు వాళ్ళు కనీసం ప్రొడక్షన్ స్టార్ట్ కూడా చేయకుండా వాళ్ళకి లాభం వచ్చిందండి భారతీ సిమెంట్స్ కి. అంత లాభం ఎక్కడి నుంచి వస్తుంది? అది కూడా ఆ తరువాత కూడా మరి ఇక భారతీ సిమెంట్స్ లో జరిగే చాలా వ్యవహారాలు ఈ దాల్మియా కూడా ఉందనేది కదా అయ్యో, ఇప్పుడు ఈడీ చేస్తున్న ఆరోపణ. అందుకని అటాచ్ చేశారు. మరి ఇప్పుడు విజయసాయి రెడ్డి వచ్చి ఇప్పుడు లిక్కర్ కుంభకోణంలో సిట్టు విచారణకు హాజరయ్యి రాజ్ కసిరెడ్డి, అతని తోడలుడు అవినాష్ రెడ్డి, ఇప్పుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, వీళ్ళందరి పేర్లు బయట పెట్టాడు అని అంటే ఏమనుకోవాలి? దాని వెనకున్నది కారణం ఏమిటి? అసలు విజయసాయి రెడ్డి చెప్పిందే సగం నిజం, అర్ధ సత్యం. తన వంతు వరకు కట్ చేసి మిగతాదంతా చెప్పాడు. యాక్చువల్గా ఈ మొదటి 3 నెలల్లో ఈ లిక్కర్ విధానం మీద 2 సార్లు మీటింగ్ జరిగింది. ఒకటి హైదరాబాద్లో తన ఇంట్లో, ఇంకొకటి విజయవాడలో తన విల్లాలో జరిగిందనే విషయాన్ని చెప్పాడు. అందులో తాను పాల్గొన్నట్టుగా, వాసుదేవరెడ్డి పాల్గొన్నట్టుగాను, మిగతా ఈ రాజ్ కసిరెడ్డి కానీ, లేకపోతే అతని తోడలుడు అవినాష్ రెడ్డి కానీ, మిథున్ రెడ్డి కానీ, వీళ్ళందరూ ఉన్నట్టుగా ఆయన చెప్పటం జరిగింది. ఆ మీటింగ్ జరగలేదు అని ఇప్పుడు మరి ఆ మీడియా సంస్థలు ఘంటాపథంగా చెప్పగలవా? విజయసాయి రెడ్డి స్వయంగా చెప్పాడు. చెప్పాడు అని అంటే దానికి ఆధారం ఏమన్నా కావాలన్నా కూడా చూపించగలుగుతాడేమో విజయసాయి రెడ్డి. అంటే విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా చేశాడు అని అంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఇంకా పెద్ద ఆయుధం ఉంది, అస్త్రం ఉంది. బాబాయికి పట్టింది అయితే అందరికీ పట్టించగలడు. అసలు ఈ రోజున మిథున్ రెడ్డి కూడా తను ఈ ఈ ఇందులో ఈ కేసులో అరెస్ట్ కాకుండా ముందస్తు బెయిల్కి వెళ్ళాడు. హైకోర్టులో బెయిల్ తిరస్కరించబడింది. సుప్రీంకోర్టుకు వెళితే మేము విచారణ జరిపే వరకు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు, ఇతన్ని అరెస్ట్ చేయొద్దు కానీ సిట్టు విచారణకు నువ్వు హాజరవ్వాలి అని. ఆ తర్వాత మళ్ళీ హైకోర్టుకు వెళ్ళాడు. దేనికి వెళ్ళాడు? సిట్టు విచారణ జరుగుతున్న దాన్ని మొత్తం ఆడియో వీడియో రికార్డింగ్ చేయాలి, న్యాయవాదుల సమక్షంలో జరగాలి,
తనకి ఏమన్నా ముప్పు వాటిల్లే అవకాశం ఉంది, వాళ్ళు కొడతారేమో అనే భయం కూడా వ్యక్తం చేశాడు మిథున్ రెడ్డి. అసలు భయం సిట్ అధికారులు కొడతారని కాదు, జగన్మోహన్ రెడ్డి కొడతాడని. ఏం వాగేవరా లోపల అని కొడితే ఎవడిది బాధ్యత? అందుకోసమని ఈ వీడియోలు ఆడియోలు చూపించాలి. ఏదో రకంగా కావాలంటే ఇప్పుడు మరి డబ్బుకు లోకం దాసోహం అన్నట్టు అన్ని పనులు దాంతోనే జరుగుతున్నాయి. ఆ వీడియో ఆడియోలు కూడా తెప్పించగలుగుతారు. అందుకని కోర్టుని అడిగాడు. అడిగితే అదంతా ఏం కుదరదు, సీసీ కెమెరా ఉన్న చోట విచారణ చేస్తారు, న్యాయవాదుల సమక్షంలోనే చేస్తారు, న్యాయవాదులు ఈ విచారణలో జోక్యం చేసుకోకూడదు, వాళ్ళు పక్క నుండి చూస్తారు. ఈ ప్రశ్న అడగకూడదని, ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన పని లేదు మిథున్ రెడ్డి అని వాళ్ళు ఏం కలగ చేసుకోకూడదు. ఈ సిట్టి ఏమైనా అడగొచ్చు, మిథున్ రెడ్డి చెబితే చెప్పొచ్చు, లేకపోతే దాటేసుకుంటే అతని ఇష్టం. లేదు వాళ్ళు వేరే రకంగా వచ్చి దాంట్లో నిగ్గు తేల్చుకుంటారు. అంతే తప్ప న్యాయవాదులు కలగజేసుకుంటానికి లేదు. ఇతని భయం ఏంటి? కొడతారని కదా, కొట్టకుండా వాళ్ళు ఉంటారు అని కోర్టు చెప్పింది. అడకత్తర్లో పోగ చెక్కలాగా మిథున్ రెడ్డి సందిగ్ధంలో పడ్డాడు. మళ్ళీ నోటీసులు ఇస్తున్నా రాకుండా తాత్సారం చేస్తున్న కారణం ఏంటంటే, గతంలో వివేకానంద రెడ్డి వచ్చేటప్పుడు కూడా అవినాష్ రెడ్డి ఇలాంటిది ఏదో పొంది ప్రశ్నాపత్రం ముందే ఇవ్వాలి, తాను సమాధానాలు రాసిస్తానని ఇట్లాంటివన్నీ చెప్పాడు కదా. ఆ రకంగా వీళ్ళంతా కొత్త కొత్త ఎత్తులు వేస్తున్నారు అని అంటే మిథున్ రెడ్డి పాత్ర ఎంత ఉంది, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాత్ర ఎంత ఉంది, ఇందులో రాజ్ కసిరెడ్డి అనేవాడు మరి విజయసాయి రెడ్డి తెచ్చిన మనిషా? విజయసాయి రెడ్డి తాను ఎక్కడో ఉన్న రాజకేశ్ రెడ్డిని తీసుకొచ్చాడా? రాజకేశ్ రెడ్డి డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి మనిషే. అలనాడు మీరు ఫోటోలు కూడా చూశారు అని అంటే, ఈ 2019 ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజున విజయసాయి రెడ్డి గట్టిగా జగన్మోహన్ రెడ్డిని వాటేసుకొని పైకి లేపుతుంటే పక్కన పళ్ళికలు ఇచ్చుకొని నుంచొని ఉన్నాడు రాజకేశ్ రెడ్డి. ఆ తర్వాత మరి ఆయనకే రాజకేశ్ రెడ్డికి మరి ఒక సలహాదారు పోస్ట్ కూడా ఇచ్చారుగా. అంటే విజయసాయి రెడ్డి చెప్పి ఇప్పించాడనే ఇప్పుడు ఆ పత్రికలో ఏం రాస్తారు వాళ్ళు? ఏదో ఒకటి పోస్కోలు కబుర్లు కొంత ప్రచారం చేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి అని పార్టీ చేసేదే అది పోస్కోలు కబుర్లు. అసలుకి విజయసాయి రెడ్డి తాను వదిలేసిన ఆ రాజ్యసభ సీటుని మళ్ళీ దక్కించుకోవటం కోసం బీజేపీలో చేరటానికి టీడీపీ అడ్డం పడుతోంది అనే ఒక ఈ కారణానికి విజయసాయి రెడ్డి ఇప్పుడు ఈ డ్రామా ఆడుతున్నాడు. అతను ఆడుతుంది మొత్తం డ్రామానే. విజయసాయి రెడ్డికి ఇందులో పాత్ర ఉండే ఉంటది, తన పాత్రను తప్పించి చెబుతున్నాడు. మరి మరి విజయసాయి రెడ్డి అధ్యక్షతన ఈ మీటింగులు జరిగాయి. మరి ఏపీబీసీఎల్ నుంచి మరి వాసుదేవ్ రెడ్డి, మిగతా ఇతరత్ర ఉద్యోగులు కూడా వచ్చారు. వాళ్ళు ఇచ్చిన వాంగ్మూలంలో కూడా ఇదిగో ఈ మీటింగ్ సంగతి అన్నీ చెప్పారు. దాంతో పాటుగా ఆదాన్ డిస్టిలరీసు ఏ రకంగా ఏర్పడింది అనేది కూడా విజయసాయి రెడ్డి చెప్పాడు. మరి అరబిందో నుంచి 100 కోట్ల రూపాయలు వాళ్ళకి పెట్టుబడికి సాయం అందించారంట. అందులో 60 లక్షల రూపాయలకు వడ్డీతో తిరిగి ఇచ్చారంట, 40 లక్షలు ఇవ్వలేదంట. ఈ మ్యాటర్ కూడా చెప్పాడు. రాజ్ రెడ్డి అడిగితే ఇప్పించాను, మాట సాయం చేశాను అన్నట్టుగా చెప్పాడు. కానీ అందులో ఇతనికి కూడా వాటా ఏదో ఉండే ఉంటది. వాటా లేదు విజయసాయి రెడ్డి పరమ పునీతుడు అని చెప్పటం నా ఉద్దేశం కాదు. అతన్నేం గంగాజలంతో ఎవడేం అరగల. ఇంకా ఎందుకంటే బీజేపీలో చేరలేదు కదా. బీజేపీకి ఆల్రెడీ ఒక ఈ నానుడు ఉందిలే నార్త్ ఇండియాలో, వాషింగ్ మిషన్ అని. వాషింగ్ మిషన్ అని, ఇంకా వాషింగ్ మిషన్లో విజయసాయి రెడ్డి పడే ప్రయత్నం చేస్తున్నాడు. దానికి అడ్డం పడుతున్న టీడీపీని మంచి చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇదిగో చూడండి, మీకు ఈ మద్యం కుంభకోణంలో ఉన్న వ్యవహారం మొత్తం నేను అంతా బయటకు వచ్చేటట్టు చేస్తున్నాను చూడండి అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. యాక్చువల్గా అయితే ఇప్పటికీ ఈడీ ఎంటర్ అయిపోవాలి ఇందులో జరిగిన మనీ లాండరింగ్ మీద. అసలు ఆ డిస్టిలరీస్ నుంచి ఏపీబీసీఎల్కి సరుకు వస్తుంది. అంటే బ్రెవరేజెస్ కార్పొరేషన్ ఒకదాన్ని మరి ప్రభుత్వం పెట్టిన దానికి సరుకు వస్తుంది. అక్కడ ప్రతి ఒక్క నిబ్బు దగ్గర నుంచి ఫుల్ దాకా అన్నిటినీ నోటిఫై చేస్తారు. ప్రతి ఒక్క చుక్క సారాయినా అక్కడ నోట్ అయిన తర్వాత అది షాపులకి వెళ్ళి జనాలకి అమ్మబడాలి. కానీ జగన్మోహన్ రెడ్డి అండ్ పార్టీ ఏం చేశారు, వాళ్ళు తీసుకునే ఈ మద్యం విధానంలో ఈ లిక్కర్ షాపులు మొత్తాన్ని గవర్నమెంట్ పరం చేసేసాడు. అందులో జగన్మోహన్ రెడ్డి వాలంటీర్లను పెట్టినట్టుగా కొంతమంది ఉద్యోగస్తులను పెట్టారు. ఆ ఉద్యోగస్తులను పెట్టడానికి ఒక కంపెనీ కాంట్రాక్ట్ ఇచ్చారు. ఆ కాంట్రాక్ట్ ఇచ్చిన దాంట్లో కూడా చాలా డబ్బులు వాళ్ళే నొక్కేశారు. అది అక్కడున్న ఆ ఉద్యోగస్తులతోటి ఓన్లీ క్యాష్ పేమెంట్స్ మాత్రమే ఎందుకు తీసుకున్నారు?
ఢిల్లీ లిక్కర్ స్కాము దీంతో పోలిస్తే, జగన్మోహన్ రెడ్డి చేసిన లిక్కర్ స్కామ్తో పోలిస్తే చాలా చిన్నది. ఇంత పెద్ద స్కాము, ఇన్ని వేల కోట్ల రూపాయల స్కామ్ జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి నోట్లో ఏలు పెట్టుకొని కూర్చొని ఉన్నాడండి. అది ఏమన్నా సమంజసంగా ఉంటుందా? జగన్కి తెలియకుండా పూచక పుల్ల ఇటు నుంచి ఇటు బాదు, చీమ చిటుక్కు మందో. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి పోలీసు వ్యవస్థను కూడా ఎంత పటిష్టంగా తన తన సొంత వ్యవస్థని సొంత సైన్యం లాగా చేసుకున్నాడు. సునీల్ కుమార్ కావచ్చు, సంజయ్ కావచ్చు, పోలీసు వ్యవస్థలో డీజీపీ సవాంగ్ కావచ్చు, ఆ తర్వాత వచ్చిన కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి డీజీపీ కావచ్చు, మిగతా ఇతరత్ర వ్యవస్థల్లో కూడా అన్నిట్లోనూ తన మనుషుల్ని పెట్టుకొని, ఈ రోజుకి కూటమి ప్రభుత్వం ఇబ్బంది పడుతుంది కదా ఆ ఉద్యోగస్తులతోటి పని చేయించుకోవడానికి, ఆ అవును ఉద్యోగస్తులు సార్. చేస్తున్న పనికి. ఈ తిరిగి మధ్య. మొన్న సంక్రాంతికి ముందు, సంక్రాంతి గిఫ్ట్ కింద జగన్మోహన్ రెడ్డి ఆ, సోదరుడికి అక్కడ ఒక గని కట్టబెట్టారు. అవన్నీ ఎందుకు జరిగినాయి? ఈ అధికారుల మూలానే కదా జరిగింది. అంటే ఇప్పుడు అధికారులు మొత్తాన్ని విజయసాయి రెడ్డి మేనేజ్ చేసినట్లు లెక్క. ఏం కాదు కదా. మేనేజ్ చేసిందంతా సజ్జల రామకృష్ణారెడ్డి ఆన్ బిహాఫ్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి. అందుకే కదా సజ్జల రామకృష్ణారెడ్డికి సకల శాఖ మంత్రి అని పేరు వచ్చింది. ప్రతి విషయంలోనూ ఆయనే కలగజేసుకొని మాట్లాడటం. విద్యాశాఖ గురించి మాట్లాడాలంటే మరి ఆ మంత్రి ఎక్కడుంటాడో కనపడ్డు. సో ఈ సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడతాడు. ఆరోగ్య శాఖ గురించి మాట్లాడాలంటే ఈయనే మాట్లాడతాడు. విపక్షాలను విమర్శించాలంటే ఆయనే విమర్శిస్తాడు. అన్నీ ఆయనే చేశాడు. అంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు? ఇంట్లో కూర్చొని అమ్మయ్యా నేను సీఎం అయిపోయాను అని కాలు మీద కాలు వేసుకొని నేను నిద్రపోయాడా? వీళ్ళందరూ స్కాములు చేస్తుంటే మైండ్ ఉండే మాట్లాడతారా ఈ మాటలన్నీ? విజయసాయి రెడ్డి ఇప్పటికీ డ్రామానే ఆడుతున్నాడు. ఇంకా జగన్మోహన్ రెడ్డి పేరు తీయపోవటం వెనక కూడా అనేక కుట్రలు ఉంటాయి విజయసాయి రెడ్డికి. ఏదో ఒక రోజుకి అంటే 29కి ఏమన్నా జగన్మోహన్ రెడ్డి వస్తాడేమో, 29 కాకపోతే 34కి వస్తాడేమో. ఎందుకంటే మనం రేపే చచ్చిపోతామని ఎవరు అనుకోరు కదా. అవును సార్. ఆ పాపి చిరాయి అన్నట్టు మనం చాలా చేసాం, చానాళ్ళు ఉంటాం అని అనుకుంటారన్నారేమో వాళ్ళు. ఎవరికి తెలుసు? ఎప్పుడైనా తిరిగి జగన్మోహన్ రెడ్డి వస్తే ఏం చేస్తాడు అనేది వీళ్ళందరికీ బాగా తెలుసు, మిగతా అందరికంటే కూడా. ఎందుకంటే పక్క నుండి చూశారు కదా 14, అవును 19 మధ్య ఏం చేయగలరని. చివరాఖరికి సొంత బాబాయిని కూడా నిర్మూలించగలిగినంత మహానుభావులు ఉన్నారు, వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద ఆయుధాలు ఉన్నాయి అనే విషయం తెలిసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పేరు తీసుకోవడానికి నేను చెప్పలేదండి నాకేం తెలియదు అని రేపు అనుకోవటానికి ఇలాంటివన్నీ ఎత్తులన్నీ వేస్తూ ఉంటారు. దాంతో పాటుగా ఇప్పుడు విజయసాయి రెడ్డి ఏదైనా చేయదలుచుకుంటే, లేదా జగన్ మీద ఉన్న 11 సిబిఐ కేసులు, 9 ఈడీ కేసులు మంచు పొరలాగా ఇలా చిటికేస్తే విడిపోయినట్టు విడిపోతాయి. ఎందుకంటే అనుపానాలు మొత్తం ఈయన దగ్గర ఉన్నాయి, ఈయనకు బాగా తెలుసు. అవి చేసి ఆ, పెట్టింది మొత్తం, ఆ క్విడ్ ప్రోకో చేసి పెట్టింది మొత్తం విజయసాయి రెడ్డే. అప్రూవర్గా దాంట్లో మారొచ్చుగా, ఎందుకు మారడు? దాంట్లో ఎందుకు చెప్పడు? అవి చేయలేదంటాడా? అవి చేసాము అని చెప్పి ఒప్పుకుంటే తన మీద కూడా వస్తుంది. వీటన్నిటిని మీద అవును సార్. అయితే పక్కది అవి పట్టించవచ్చు, నాకేం తెలియదు అని చెప్పొచ్చు అని ఇలాంటి ఎత్తేస్తున్నాడు. విజయసాయి రెడ్డి కూడా ఇప్పుడు చెప్పిన వాటిల్లో 10%, ఇంకా 90% దాచిపెట్టాడు. విజయసాయి రెడ్డి ఖచ్చితంగా డ్రామాలు ఆడుతున్నాడు. అది అది ఫైనల్ గా తెలిసిపోతుంది కదా. అవును. అయితే విజయశాంతి గారు ఇంకో మాట కూడా ఉన్నారు సార్. గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత, అంటే 2019లో గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత 6 నెలల్లోనే ఆ, నన్ను అందరూ ఏ టూ అంటారు. నా పొజిషన్ ఏ2 నుంచి చాలా చివరికి వెళ్ళిపోయింది. మీరు అందరు ఇప్పటికైనా ఏ2 అంటాం మానేయాలి అని చెప్పేసి అన్నారు. అంటే ఏటు అప్పుడే. ఊరకొచ్చిన పేరు కాదు. ఏటు చాలా కష్టపడి సంపాదించుకున్నారు. సిబిఐకి ఈడీ కేసుల్లో వచ్చింది. ఆ తర్వాత ఇక్కడ కూడా నెంబర్ 2 వచ్చాడు విజయసాయి రెడ్డి. ఎందుకంటే మరి ఈయన క్రైమ్ పార్ట్నర్ కదా జగన్మోహన్ రెడ్డికి. అదే కదా సిబిఐ ఆరోపణ. ఏటు ఎందుకు వచ్చింది ప్రతి దాంట్లోనూ ఇతనికి అంటే క్రైమ్ పార్ట్నర్ అనే అర్థం కింద వచ్చింది. ఈయన ఏం చేశాడు? అందుకని ఈయన ఉంటాడు అనుకుంటే ఈ మంత్రాంగంలోనూ ఇప్పుడు ఈ పరిపాలన ఈ విధానాల్లోనూ ఆయన విజయసాయి రెడ్డిని దూరం పెట్టేశాడు. వైవి సుబ్బారెడ్డి, లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి, ఓ మరి సీఎంఓ ఆఫీసులో ఓఎస్డి ధనుంజయ రెడ్డి, ఇట్లాంటి వాళ్ళందరినీ తెచ్చుకొని విజయసాయి రెడ్డిని కొంచెం దూరం పెట్టిన మాట వాస్తవమే. కాకపోతే స్టేట్ని 3 భాగాలుగా డివైడ్ చేసి ఒక భాగం విజయసాయి రెడ్డికి ఇచ్చాడు కదా.
ఉత్తరాంధ్ర మొత్తం. ఆడ కొండలు, బీచ్లు, గుట్టలు దొరికినవి మొత్తం కబ్జా చేసింది ఎవరు? విజయసాయి రెడ్డి కాదా? ఇంకా చివరికి ఎక్కడ పడిపోయాడు? ఇంకా టూగానే ఉన్నాడు ఆయన. ఆ జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రతి స్కామ్లోనూ ఇతనికి భాగం ఉంది ఆ రోజున. అలాగనే ఇప్పుడు ఈ పరిపాలనలో చేసిన అన్యాయాలు, అక్రమాలు, దౌర్జన్యాలు, దమనకాండల్లో మరి విజయసాయి రెడ్డి కూడా భాగం ఉంది. వీటన్నిటికీ మూలానే ఆయన టూ, కిందకేం పడిపోలే, ఇంకా టూగానే ఉన్నాడు. ఏ2 అంటే ఏ2నే విజయసాయి రెడ్డి. అంటే ఆయన ఉద్దేశం కేసుల్లోనూ మిగతా వాటిలో స్కాములు ఏం చేసినా నెగిటివ్ గా ఉన్నారు, బట్ పరిపాలన వచ్చేసరికి ఆ, మిగతా ఐదుగురులో నన్ను కూడా ఒకటి భాగం చేసుకున్నాను ఉద్దేశంతో అయ్యి ఉండొచ్చు సార్ మేబీ విజయసాయి రెడ్డి గారు. అదే అయి ఉండొచ్చు బహుశా. దాంతో పాటుగా ఏంటంటే మరి ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి ఎంత సంపాదించాడో ఓ లెక్క తీయాలా, మరి సజ్జల రామకృష్ణారెడ్డి ఎంత సంపాదించాడో ఓ లెక్క తీయాలా, మరి విజయసాయి రెడ్డి ఎంత సంపాదించాడో ఒక లెక్క తీయాలా. ఏది ప్రభుత్వంలో ఉండగా చేసిన అక్రమ అన్యాయాలు కానీ, ఆక్రమణలు కానీ, వీటన్నిటి మీద. మొన్నటికి మొన్న కోర్టు కూడా ముట్టికాయలు వేసింది కదండి విజయసాయి రెడ్డి గారి అమ్మాయికి, ఆడ బీచ్లో చేస్తున్న తతంగం, కట్టుకున్న అక్రమం. బిల్డింగ్ అన్నిటి మీద, అక్రమ కట్టడాల అవును మీద. సార్. దాంతో పాటుగా ఇక మరి ఆ ఉత్తరాంధ్ర గడగడలాడింది ఎవరి వల్ల? విజయసాయి రెడ్డి కాదా అది? ఆయన అవును మూలానే సార్. కదా. ఎన్ని ఎన్ని భూములు, ఎన్ని భూములు ఏం చేసుకుంటారు? అన్ని భూములు పోతే 6 అడుగులు చాలు, మిగతా అంతా ఏం చేసుకుంటారో తెలియదు. అయినా మొత్తం లాగేసుకున్నారు కదా. ఉత్తరాంధ్ర గడగడ వణికిపోయింది అసలు. వీళ్ళని వీళ్ళని భరించలేకపోయింది. ఇంకెక్కడ మరి ఇప్పుడు ఇవన్నీ లెక్క తీస్తే ఈయన మళ్ళీ వీళ్ళందరికంటే పెచ్చులోనే ఉంటాడేమో, సుబ్బారెడ్డి కన్నా, లేకపోతే మిగతా సజ్జల రామకృష్ణారెడ్డి కన్నా, వీళ్ళందరికన్నా కూడా మరి ఈయన విజయసాయి రెడ్డి కొంచెం ఒక ఆగ ఎక్కువ చదివి ఉంటాడు. ఎందుకంటే ఆయన బుర్రే బుర్ర. అది బాగా అలవాటు పడిన ఒక చార్టెడ్ అకౌంటెంట్ బుర్ర కదా. ఆ దాంట్లో కూడా అవును సార్. ఉండొచ్చు, ఏ2గానే ఉండొచ్చు నా ఉద్దేశం ప్రకారంగా. ఓకే, థ్యాంక్ యూ సార్, మీ అభిప్రాయం తెలియజేసినందుకు ధన్యవాదాలు.